కొత్త చింతకాయ పచ్చడి నేను చేసే విధానం, ఎక్కడ కొన్నాను, చింతకాయలు రేట్ ఎంత మా ఊర్లో, మీకు ఫుల్ వీడియో అయితే మాత్రం చూపిస్తాను. చింతకాయలకి ఫిబ్రవరి నెలలో అయితే మాత్రం సీజన్ ఉంటుందండి. నిలవ పచ్చడి పెట్టుకునేటప్పుడు అయితే మాత్రం ఇలాంటప్పుడు కొనుక్కుంటేనే కాయలు అయితే బాగుంటాయి, నిలవ ఉంటుంది కూడా మనకి పచ్చడి. నోటికి అసలు మనం ఏ సీజన్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఏ కూర అయినా వండుకోలి ఈ విధంగా పచ్చడి మనం నిలవ పచ్చడి ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు, ఆవాలు, మెంతులు వేయించేసుకొని శుభ్రంగా మనం కొట్టేసుకుని పచ్చడి చేసుకుంటే అబ్బా కొంచెం అన్నం తినేస్తాం అన్నమాట. ఉల్లిపాయ ఒకటి కొరుక్కు తిన్నాం అనుకోండి, అబ్బాబ్బా సూపర్ ఉంటుందండి. మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. మీకు ఫుల్ వీడియో అయితే మాత్రం పెడతాను, తప్పకుండా చూడండి.